కల్కి ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు హద్దులు దాటిపోయాయి. ఇక ట్రీజర్, ట్రైలర్, కలియుగాంతం, చివరిలో జరిగే సన్నివేశాలు అంటూ చూపించిన విజువల్స్ ఫిస్ట్ కు అంతా ఫిదా అయిపోయారు. అంచనాలు ఆమాంతం ఆకాశాన్ని తాకాయి. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటాని ఇలాంటి చాలా మంది బిగ్ స్టార్స్ అందరూ ఒకే సినిమాలో నటించడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఎట్టికేలకు ఈ రోజు సినిమా థియేటర్లోకి వచ్చింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కల్కి 2898 క్రీస్తు శతాబ్దంలో కమల్ హాసన్ ఓ ప్రపంచాన్ని తయారు చేసుకొని పరిపాలిస్తుంటారు. అందులో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. అందులో తన మనుషులతో ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. అయితే అతనికి సుమతి, దీపిక పదుకొనే నుంచి ఓ సిరం అవసరం వస్తుంది. కమల్ హాసన్ కు దాంతో సుమతిని పట్టుకుని రావడానికి భైరవ, ప్రభాస్ రంగంలోకి దిగుతాడు. కాగా అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ భైరవ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. దాంతో వీరిద్దరి మధ్య చాలా ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే భైరవ ఎలా మారుతాడు, మిగతా పాత్రదారులు కలిసి సుమతిని కాపాడేందుకు ఎలాంటి పోరాటాలు చేస్తారు అనేది మిగతా కథ. ఈ సినిమాకు ప్రభాస్ హైలైట్. భైరవుడిగా పవర్ఫుల్ రోల్లో కనిపించాడు. అదే సమయంలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కట్అవుట్ పర్ఫెక్ట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ మనకు మరో ప్రపంచంలో ఉంటే ఎలా ఉంటాడో అలాంటి గెటప్ లో కనిపించడంతో ఎక్కడ మనకు సినిమా నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ కలగదు. ప్రభాస్ తర్వాత చెప్పుకోవాల్సింది అమితాబ్ గురించి. అమితాబ్ తన నటనతో, యాక్షన్ సీన్లతో తన పాత్రకు ప్రాణం పోశాడు. ఇక దీపిక తన బిడ్డను కాపాడుకునే ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకుంటుంది. ఇక కమల్ హాసన్ లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. పాత్ర కోసం ఆయన తన ముఖాన్ని మార్చుకున్న తీరు ఎంత పొగిడినా తక్కువే. ఆయన కొత్త పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు. ఇక మిగతా పాత్రధారులు కూడా సహజమైన నటనతో అదరగొట్టారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సాహసాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మహాభారత కాలం నాటి గతాన్ని కాశీలో జరిగిన అత్యంత భవిష్యత్ ప్రపంచంతో మిక్స్ చేసి చూపించి అబ్బురుపరిచాడు. తన డైరెక్షన్ మార్క్ తో మరో కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు సినిమాను మొత్తం భవిష్యత్ కాలంలో ఉండే విధంగా చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో మంచి విఎఫ్ఎక్స్ తో ఆ సినిమాను చూసినంత సేపు నిజంగానే భవిష్యత్ కాలంలో ఇలాగే ఉందేమో అనిపించేలా చూపించాడు. ఇక సంతోష్ నారాయణ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ ఎలైట్ క్వాలిటీతో ఉంది. వైజయంతి నిర్మాణ విలువలు ఆశాజనకంగా ఉన్నాయి. కల్కి అనే దాన్ని భవిష్యత్ కాలానికి, మహాభారత గతానికి సంబంధించినగా మిక్స్ చేసి చూపించాడు. నాగ్ అశ్విన్ విజువల్ గ్రాండియర్ ను ఉపయోగించి కొత్త ప్రపంచాన్ని సృష్టించి దాన్ని తన సొంత బ్యాక్ స్టోరీ ద్వారా హైలైట్ చేశాడు. విజయ్ దేవరకొండ క్యామియోతో ఫస్ట్ హాఫ్ ఫిక్స్ కు చేరుకుంటుంది. ఇంటర్వెల్ పాయింట్ పంచ్ ప్యాక్ చేస్తోంది. అశ్వత్థామ, భైరవ మధ్య ఘర్షణతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. సుమారు అరగంట పాటు సాగే మహాభారత యుద్ధ సన్నివేశాలను తలపించే విధంగా సినిమాలోని సీన్లను మలిపించిన విధానంలో నాగ్ అశ్విన్ గొప్ప ఫిల్మ్ మేకర్ అనిపించుకున్నాడు. ఇక క్లైమాక్స్ కూడా యాక్షన్ ప్యాక్ నోట్ తో ముగించడంతో పంచ్ ప్యాక్ అవుతుంది. చివరిలో ఊహించిన మలుపు చోటు చేసుకునే ఈ సీన్ ను మాత్రం చూస్తే పెద్ద స్క్రీన్ మీదనే చూడాలి. కల్కి విజువల్ గ్రాండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అక్కడక్కడ స్లోగా సాగిన మొత్తంగా చూస్తే మంచి ప్రొడక్ట్ ఇది. ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్ కు సినిమాను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఇక రేటింగ్ విషయానికి వస్తే మేమిచ్చేది 3/5.